నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ప్రెజెంట్ తెలంగాణలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీనివల్ల చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్స్ కూడా కొలాప్స్ అయిపోయాయి అనుకొని జరగడం అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కేటీఆర్ గారు చేసిన ఒక పోస్ట్ దాని కింద సమంత ఋతుప్రభు గారు రియాక్ట్ అవడం అన్నది ఇప్పుడు బాగా వైరల్గా మారిందనమాట. అయితే ఇలా రియాక్ట్ అవడం వల్ల కొంతమంది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్లోని సమంత గారి పేరు కూడా మనకి వినిపించడం జరిగింది. అయితే నిజానికి ఇదంతా అబద్ధమా, ఇదంతా కల్పించారా, ఒకవేళ నిజమైతే సమంత గారు ఎందుకు రియాక్ట్ అవుతారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. నరేష్ తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. సో మీరు కూడా పోస్ట్ చూసారని అనుకుంటున్నా, ఇన్స్టాలోని కేటీఆర్ గారు పోస్ట్ చేసింది. అయితే ఒక క్యాప్షన్ కూడా దానికి రియాక్ట్ అవుతూ సమంత గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది బాగా వైరల్ గా అయిందనమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ లోని సమంత నాగ చైతన్య విడిపోవడానికి మెయిన్ కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కూడా మనం కొన్ని విన్నాం. సో ఇవి ఆ యొక్క పరిణామాలు ఇప్పుడు ఈవిడ రియాక్ట్ అవడం, వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? వాస్తవానికి కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ ఇన్స్టా పోస్ట్ సంబంధించి ఆయన నవ్వుతూ స్మైల్ ఇస్తూ పెట్టిన ఫోటో అంటే ఒక కష్టాలు ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఆల్రెడీ కష్టకాలంలో ఉన్నాడు. ఒకవైపు తండ్రి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు, ఆయన తుంటిలో ఎముక వేగింది. తోడబుట్టిన చెల్లి తిహార్ జైల్లో ఉంది. మరోవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలే కాకుండా టికెట్లు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బరిలో యుద్ధానికి సిద్ధంగా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ సైనికులు కూడా ప్రత్యర్థి వైపు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి కష్టమైన సమయంలో కేటీఆర్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేయాలి, నవ్వుతూ ఫేస్ చేయాలి అని తాను నవ్వుతున్న ఒక ఫోటో చూడడానికి చక్కగా మంచిగా ఉంది. కేటీఆర్ ఆ ఫోటోని పెట్టడం జరిగింది. పెట్టేసి ఆ కోట్ ఇచ్చినప్పుడు సమంత, నార్మల్ గా నేనైతే సమంతని ఫాలో అవుతుంటాను. అంటే ఫస్ట్ టైం నేను కూడా సమంత కామెంట్ చూడడం, అది కూడా కేటీఆర్ పోస్ట్ పైన. నార్మల్ టైంలో సమంత కేటీఆర్ పైన రియాక్ట్ అయినా అది కూడా ఒక వైరల్ న్యూస్. ఇప్పుడు అందరూ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ని పేరు వినిపిస్తోంది, సమంత పేరు వినిపిస్తోంది. మీరు అన్నట్టు సమంత విడిపోవడానికి కారణం కూడా ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఈ క్రమంలో సమంత రియాక్ట్ అయిందని చెప్పి న్యూస్ బయటకు వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సమంత కూడా ఉందా, సమంత విడాకులకి ఫోన్ ట్యాపింగ్ కారణమా, అందుకే సమంత రియాక్ట్ అయిందా, దండం పెడుతూ ఒక స్మైలీ పెట్టిందా అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ బయటకు వస్తుంది, వైరల్ అవుతుంది. ఒకవేళ నార్మల్ టైంలో ఇదే సమంత కేటీఆర్ పోస్ట్ పైన ఈ విధంగా రియాక్ట్ అయితే అప్పుడు ఇంకో న్యూస్ బయటకు వస్తుంది, వైరల్ అవుతుంది. అవునా కదా, మీరు చెప్పండి. నార్మల్ టైంలో అసలు అప్పుడు పబ్లిక్ ఇంత పట్టించుకుంటారంటారా? ఒక స్టార్ పొలిటీషియన్, స్టార్ హీరోయిన్, ఒక పొలిటీషియన్ పోస్ట్ పైన ఇటు సమంత లాంటి హీరోయిన్ లైక్ చేసినా లేకపోతే కామెంట్ చేసినా కూడా అది బయటకు వస్తుంది, వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా, సమంతనే ఎందుకు కేటీఆర్ పోస్ట్ పైన కామెంట్ చేసింది అనే చర్చ బయటకు వస్తుంది. కాంగ్రెస్లు, సినీ క్రిటిక్ వీళ్ళందరూ బయటకు వచ్చి ఉన్నది లేనిది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. రకరకాల థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. కానీ మన టుడే టుమారో ఛానల్లో మనకి ఇటు కేటీఆర్, అటు సమంతానా, ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డియా, మన ఛానల్ ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేయదు. జరిగిన ఇష్యూ పైన విశ్లేషణ చేయడానికే, నిజంగా వాట్ ఈస్ కరెక్ట్, నిజంగా జరిగిండొచ్చా, ఊహాగానాల జరిగిండొచ్చు, ఇది ఖచ్చితంగా జరిగి ఉండకపోవచ్చు అనే విషయమే మనం చెప్తూ ఉంటాం. గతంలో మన ఛానల్లోనే కేటీఆర్ పైన మాట్లాడినందుకు మనకి సంబంధించి మన ఛానల్ ఏదో కేటీఆర్ కి యాంటీగా పనిచేస్తుంది అని కొంతమంది అనుకున్న విషయం కూడా మనకు తెలుసు. ఇదే కేటీఆర్ ఇష్యూ పైన జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అన్నం పెట్టదు అనే కేటీఆర్ మాటల్లో పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత అని కూడా చెప్పినాం. నెగిటివ్ తక్కువ ఉంటది, కేటీఆర్ చెప్పింది పాజిటివ్ ఎక్కువ ఉంటదనే మనం ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో మన ఛానల్లో ఖచ్చితంగా మన ఛానల్ ఏ పార్టీకి కొమ్ముగాయదు, జరిగిన విషయం ఏంది అనే విశ్లేషణ, అనాలిసిస్, వాట్ ఈస్ వాట్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, ఏ విషయం అయినా కూడా మన ఛానల్లో టుడే టుమారో ఛానల్లో జరిగినట్టు మన అనాలిసిస్ చెప్తాము. ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉంది,
మనకు రైట్ ఉంది, మనకు రాజ్యాంగంలోనే ఫ్రీడమ్ కూడా ఉంది, మనకు రైట్ ఏదైనా కూడా మనం చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం చెప్తున్నాం. కేటీఆర్ విషయంలో కూడా ఇక్కడ ఆయన పెట్టినటువంటి పోస్ట్ కి సమంత రియాక్ట్ అయిందంటే ఖచ్చితంగా సమంత కేటీఆర్ మధ్యలో ఒక స్నేహం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా కేటీఆర్ సమంత మధ్యలో ఒక స్నేహం ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము కేటీఆర్ ఒక పొలిటీషియన్, ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో అంటే 5 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. దాదాపు కేటీఆర్ వయసు 44-46 ఉండొచ్చు. ఆయన కూడా ఒక హీరోనే. మనం చూస్తున్నాం తెరపైన 60-70 సంవత్సరాల దగ్గరకు వచ్చినా కూడా హీరోలుగా తమ కూతుర్ల కంటే చిన్న వయసు హీరోయిన్లు డిబేట్లు చేస్తున్నారు, డాన్స్లు చేస్తున్నారు, రొమాంటిక్ సీన్స్ లో కూడా నటిస్తున్నారు. కేటీఆర్ కి ఏమైంది? కేటీఆర్ 50 సంవత్సరాలు కూడా లేడు. లాంటి కేటీఆర్ కి 40 సంవత్సరాలకి దగ్గరగా ఉన్న సమంతకి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహం ఉండొచ్చు. స్నేహం ఉంది కూడా. ఎందుకంటే చేనేతకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమంతాని అంబాసిడర్ గా నియమించారు కేసీఆర్. వేదికలు కూడా పంచుకున్నారు. సో ఇక్కడ సమంత దండం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అనేది మనం కనుక మాట్లాడుకుంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత నాగచైతన్య ఇద్దరు కూడా విడిపోయారు అనేది ఒకటి ఖచ్చితంగా మనకు వినిపిస్తుంది. మార్కెట్ లో తెలుగు డిజిటల్ మీడియా మార్కెట్ లో టాప్ అనలిస్టులు కూడా ఈ విషయం చెప్పినారు. రకుల్ కి కేటీఆర్ కి ఉంది ఒక కనెక్షన్ ఉంది, సమంతకి కేటీఆర్ కూడా ఉండొచ్చు, ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత లైఫ్ స్పాయిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి టాప్ ఫీమేల్ అనలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మనం చెప్పడంలో కొత్త లేదు. అయితే ఇక్కడ సమంత విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమా లేదా అనే విషయం పక్కగా పెట్టేస్తే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సమంత నాగచైతన్య విడిపోయింది ఫోన్ ట్యాపింగ్ వల్లనే అనే ఇష్యూ బయటికి రావడం ఎంతో కొంత సమంత ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాగా ఈమె రెస్పాండ్ అవడం వల్ల నిజానికి అట్లాంటిది ఏమీ లేదు, రీజన్ కేటీఆర్ గారు కాదు అని అంచనాలు వేస్తారంటారా మరి పబ్లిక్? ఇక్కడ కేటీఆర్ రాజకీయాల్లో ఉండదు కాబట్టి ఆయన పైన వచ్చినటువంటి ఏదైతే నిందలు పైన ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కరెక్ట్ కాబట్టి కేటీఆర్ మాట్లాడిన ఆయన పబ్లిక్ లైఫ్ లో ఉంది. కానీ సమంత ఒక స్టార్, ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. ఆమె మాట్లాడే ఇష్టం ఉన్నప్పటికీ కూడా మాట్లాడకూడదు. బయటకు వచ్చేసి మాట్లాడి ఆమెనే ఇష్యూ చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. సో ఇక్కడ సమంత ఏం చేసింది, అక్కడ ఫోన్ ట్యాపింగ్ వలన వాళ్ళు విడిపోయారా, వేరే ఇష్యూ వల్ల విడిపోయారా నాగచైతన్య సమంత అనేది వాళ్ళకి తెలిసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత నాగచైతన్య విడిపోయారనే వార్తకి బలం కూడా చేకూరుంది. దీనివల్ల సమంత హర్ట్ అయ్యుండొచ్చు. అంటే ఫోన్ ట్యాపింగ్ లో నేను వేరే వాళ్ళతో తప్పుడుగా మాట్లాడాను, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నేను నాగచైతన్య విడిపోయినామా, అంటే నేను తప్పు చేసిన నా వల్లనే తప్పు జరిగింది, మేము విడిపోయాం దీని వల్లనే, ఫోన్ ట్యాపింగ్ వల్లనే. ఇది ఒక రూమర్. దీనికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? గతంలో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఒక ప్రొడ్యూసర్ పైన. కానీ సార్ పోస్ట్ పెట్టకుండా కేటీఆర్ పెట్టినటువంటి పోస్ట్ కు ఆమె నేను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పేరు వస్తుంది, అనవసరంగా నా పేరుని కావాలని కొంతమంది యూజ్ చేస్తున్నారు, నా ప్రతిష్ట భంగం జరిగింది అనే ఉద్దేశంతోనే ఆమె యొక్క పోస్ట్ కి సంబంధించి ఆమె రియాక్ట్ అయ్యింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్.